శైలేంద్ర పాండు వాళ్ళ సంగతి తేల్చాలి అని పాండు పంపించిన లొకేషన్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండు వాళ్ళు కనిపించరు. అదేంటి, ఈ అడ్రస్సే కదా వాళ్ళు పంపించింది, ఇక్కడ ఎవరు కనిపించడం లేదేంటి అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అంతలో వెనుక నుండి రౌడీలు వచ్చి శైలేంద్ర ముఖానికి ముసుగు వేసి కిడ్నాప్ చేస్తూ ఉంటారు. రే, ఎవర్రా మీరు, నా ముఖానికి ముసుగు వేస్తున్నారు, ఎవరు, అసలు ఎవరు మీరు అని అరుస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇంకా వాళ్ళు కారులో ఎక్కించుకుని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళిపోతారు. శైలేంద్రని చైర్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసి ముఖానికి ఉన్న కవర్ని ఓపెన్ చేస్తారు. శైలేంద్ర చూసి ఎదురుగా ఉన్న మనిషిని ఆశ్చర్యపోతాడు. రే, నువ్వేంట్రా, నన్ను కిడ్నాప్ చేయడమేంట్రా? రే పాండు, మర్యాదగా చెప్తున్నాను, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు? నేను వెంటనే కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నన్ను వదిలిపెట్టరా పాండు, ఈ రోజుతో నా కళ నెరవేరబోతుంది. ఇప్పుడు నువ్వు ఇలా నన్ను కిడ్నాప్ చేయడం వల్ల నా ఆశలన్నీ అడియాశలైపోతాయిరా. నేను కన్న కళలన్నీ నెరవేరే రోజు రైతే నన్ను వదిలిపెట్టరా. నువ్వు నన్ను కిడ్నాప్ చేయడమేంట్రా? ఓ, అర్థమైంది, నేను పేమెంట్ వెనక్కి ఇచ్చేయమన్నాను కదా, దానికి కోపం వచ్చి నన్ను కిడ్నాప్ చేసావు కదూ. నాతో వస్తారని చంపేశాము అని చెప్పి చంపకుండా వదిలేశారు కదా, అందుకే కోపం వచ్చి కోపంలో ఏవేవో మాట్లాడాను పాండు, అవేమీ మనసులో పెట్టుకోకు. నీకు ఇచ్చిన పేమెంట్ని నేను రిటర్న్ తీసుకోనులే, నీ దగ్గరే పెట్టుకో. ఇంకా నీకు కావాలంటే డబ్బు కూడా అరేంజ్ చేస్తాను, నన్ను విడిచిపెట్టు పాండు అని బ్రతిమాలుతూ ఉంటాడు శైలేంద్ర. సారీ సార్, మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అంటాడు పాండు. ఎందుకురా, ఎందుకు ఇలా తయారయ్యావు అని అంటాడు శైలేంద్ర. మా వృత్తి మేము చేస్తున్నాం సార్, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి సార్ అని అంటూ ఉంటాడు పాండు. వృత్తా? ఇదేంట్రా, నేను ఎప్పుడు మీకు పని చెప్తూ ఉంటాను కదా, మీరు నా దగ్గర బోల్డ్ అన్ని డబ్బులు కూడా తీసుకున్నారు, అలాంటిది ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి వృత్తి అంటారేంట్రా? ఇది మీకు కరెక్ట్ కాదు. ఒరే పాండు, నన్ను ఇరిటేట్ చేయకు, నాకు కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు, ఇక్కడే నిన్ను చంపేసి సమాధి చేసేస్తాను అని అంటాడు శైలేంద్ర కోపంగా. మీరు నన్ను చంపే అవకాశం మీకు ఇవ్వాలి అనుకోవట్లేదు సార్, మేమే మిమ్మల్ని చంపేద్దాము అనుకుంటున్నాము అని అంటాడు పాండు. శైలేంద్రకి దిమ్మ తిరిగిపోతుంది. రే, ఏం మాట్లాడుతున్నారా అని అంటాడు శైలేంద్ర. అవును సార్ అని అంటాడు పాండు. నా డబ్బు తిని నన్నే చంపాలి అనుకుంటున్నారా అని అంటాడు శైలేంద్ర. అదేంటి సార్, మీరు ఏమన్నా ఊరికే ఇచ్చారా మాకు డబ్బు? మీరు మాకు ఒక పని అప్పచెప్పారు, ఆ పనిని పూర్తి చేసి మేము డబ్బులు తీసుకున్నాము. అలాగే మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు వేరే వాళ్ళు సుపారీ ఇచ్చారు, మా పని మేము చేస్తున్నాం సార్ అని అంటాడు పాండు. రే, నన్ను కిడ్నాప్ చేయమని మీకు సుపారీ ఇచ్చారా? ఎవర్రా అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యంగా. రే, వాడు ఎవడో కానీ వాడు ఎంత ఇచ్చాడో దానికి రెట్టింపు నేను ఇస్తాను, నన్ను వదిలిపెట్టండి అని అంటాడు శైలేంద్ర. సారీ సార్, మేము ఇదే లాస్ట్ కిడ్నాప్ అని మేము డిసైడ్ అయిపోయాం సార్, ఇక మీదట ఇలాంటి పనులు ఏమీ చేయకుండా మంచిగా బ్రతకాలి అనుకుంటున్నాము. చివరిసారిగా మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు సుపారీ ఇచ్చారు, ఇది పూర్తయిపోయిన తర్వాత మేము ఇంకా ఇలాంటి పనులన్నిటికీ దూరంగా ఉంటాం సార్, ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకోము అని అంటాడు పాండు. రే, ఏంటిరా, ఏం మాట్లాడుతున్నావురా, నన్ను వదిలిపెట్టరా, నేను అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలిరా అని బ్రతిమలాడుతూ ఉంటాడు శైలేంద్ర. సార్, ఎవరైనా మాకు ఒకసారి పని చెప్పిన తర్వాత కిడ్నాప్ అయిన వాళ్ళు ఎంత బ్రతిమాలనా సరే మేము వదిలిపెట్టాం సార్, మా గురించి మీకు తెలుసు కదా సార్ అని అంటాడు పాండు. రే, ఇంతకీ నన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది మీకు ఎవర్రా అని అంటాడు శైలేంద్ర. ఎవరంటే అని పాండు అనేలోపు మను ఎంట్రీ ఇస్తాడు. మనుని చూసి శైలేంద్ర షాక్ అయిపోతాడు. నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా అని అంటాడు శైలేంద్ర ఆశ్చర్యంగా. అవును, నేనే అని అంటాడు మను. ఎందుకు, నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేముంది అని అంటాడు శైలేంద్ర. ఉంది కాబట్టే కిడ్నాప్ చేశాను, నీ దగ్గర నుంచి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నిన్ను వదిలిపెట్టేస్తాను, లేకపోతే ఇక్కడే సమాధి అయిపోతావు అని అంటాడు మను. రే, ఏం మాట్లాడుతున్నావు, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే చంపేస్తావా అని అంటాడు శైలేంద్ర. ఖచ్చితంగా చంపేస్తాను అని తన జేబులో నుంచి గన్ తీసి శైలేంద్రకి గురి పెడుతూ, నా తండ్రి ఎవరో నీకు తెలుసు, మర్యాదగా నాకు నిజం చెప్పు అని అంటాడు శైలేంద్రతో మను. నేను చెప్పను, నీకు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు, అందుకే నేను చెప్పాలి అనుకోవడం లేదు అని అంటాడు శైలేంద్ర. చెప్పకపోతే చచ్చిపోతావు, నీ చిరకాల కోరిక నెరవేరదు, నువ్వు ఎండీ పోస్ట్ కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నో కలలు కన్నావు,
నీ ఆశ నెరవేరకుండానే నా చేతిలో చచ్చిపోబోతున్నావు అని ఇంకా పాయింట్లో పెడతాడు మను గన్ని. ఏ మను, నేను ఎండి కావాలి, నా ఆశ నేను నెరవేర్చుకోవాలి, నీకు నిజం చెప్పేస్తాను, నీ తండ్రి ఎవరో కాదు, మా బాబాయ్ మహేంద్ర భూషణే నీ తండ్రి అని అంటాడు శైలేంద్ర. ఈ విషయం నీకెలా తెలుసు అని అంటాడు మను. వస్తారా వెళ్ళిపోయే ముందు నీకు లెటర్ రాసి తన క్యాబిన్లో ఉంచింది. నేను ఆ లెటర్ని చూసి ఆ లెటర్ని మార్చేశాను. ఆ లెటర్ నా దగ్గర ఉంచుకొని నాకు అనుకూలంగా మార్చుకుందాము అని ఆ లెటర్ నా దగ్గరే ఉంచుకున్నాను. అవకాశం దొరికినప్పుడు ఆ లెటర్ని వాడుకుందాము, నీకు నిజం చెప్పేద్దాము అనుకున్నాను, కానీ ఆ అవకాశం రాలేదు అని అంటాడు శైలేంద్ర. నువ్వు చెప్పేది నిజమా అని అంటాడు మను. నిజం, నా మీదొట్టు, మా అమ్మ మీదొట్టు అని అంటాడు శైలేంద్ర. సరే, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను అని ఇంకా గన్ని తీసేస్తాడు మను. శైలేంద్ర అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. మను ఆశ్చర్యపోతాడు. మహేంద్ర సార్ నా కన్న తండ్రా, అంటే అసలు ఏం జరుగుంటుంది అని అనుపమ దగ్గరికి వెళ్తాడు మను. ఒక పక్కన మాజీ ఎండీగా నేనే ఎవరు ఆ స్థానంలో ఉండాలి అనేది చెప్తాను అని అంటుంది వస్తారా. ఇంతకీ నువ్వెవరిని ఎండీగా ఉంచాలి అనుకుంటున్నావమ్మా అని అంటారు ఫణీంద్ర. పెదనాన్న, ఎండీ స్థానంలో వస్తారనే కొనసాగుతుంది అని అంటాడు రిషి. ఇంకా వస్తారా ఆశ్చర్యపోతుంది. సార్ అది కాదు అని అంటుంది వస్తారా నేను చెప్పేది విను అని అంటాడు రిషి. లేదు సార్, ఈ బాధ్యతలకి నేను దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. నేను ఎండీగా ప్రకటించేది ఎవరినో కాదు, రిషి సరే మళ్ళీ ఎండీ బాధ్యతలు తీసుకుని ఈ కాలేజ్కి పూర్వ వైభవం తీసుకువస్తారని, రిషి సార్ ఆధ్వర్యంలోనే కాలేజ్ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. అందరి ఆశ కూడా అదే. అందుకే ఎండీగా రిషి సరే బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటుంది వస్తారా. సార్, నేను మాజీ ఎండీగా మీరైతేనే ఈ కాలేజ్ని ముందుకు తీసుకువెళ్ళగలరు అనే నమ్మకంతో మీకు అప్పచెప్తున్నాను. కాదనకుండా ఈ బాధ్యతల్ని తీసుకోండి సార్ ప్లీజ్ అని అంటూ ఉంటుంది వస్తారా. అవును రిషి, ఈ బాధ్యతల్ని నువ్వే తీసుకోవాలి. నువ్వు ఉంటేనే కాలేజ్కి ఎండీగా మన కాలేజ్కి పూర్వ వైభవం వస్తుంది, మునుపటిలా మన కాలేజ్ ముందుకు సాగుతుంది అని అంటాడు ఫణీంద్ర. మహేంద్ర కూడా అవును రిషి, నీ ఆధ్వర్యంలోనే కాలేజ్ ముందుకు వెళ్ళాలి అని అంటాడు. ఇంకా అందరి మాటను తిరస్కరించలేక రిషినే ఎండీగా బాధ్యతలను తీసుకొని ఫైల్ మీద సంతకం పెడతాడు. ఫైల్ మూవ్ అయిపోతుంది, బోర్డ్ మీటింగ్ కూడా అయిపోతుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. ఏంటనియా మీరు ఇంత లేటుగా వస్తే ఎలా, అయినా ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు ఇంపార్టెంట్ డే అని మీకు తెలుసు కదా. ఈరోజు నన్ను మీరు అనౌన్స్ చేయమన్నారు ఎండీగా, కానీ సమయానికి మీరు రాలేదు. అందరూ కూడా నన్నే ఎండీగా ఉండమని ఫైల్లో సంతకం చేపించేశారు. ఏంటనియా మీరు ఇలా చేస్తే ఎలా? ఇప్పుడు ఈ బాధ్యత నుండి నేను ఎలా తప్పించుకోవాలో ఏంటో అని అంటాడు రిషి. ఏంటి, అందరూ నిన్నే ఎండీగా ఎన్నుకున్నారా? మరి నా పేరు ఎందుకు చెప్పలేదు అని అంటాడు శైలేంద్ర. మీరు లేకుండా మీ పేరు ఎలా చెప్తానన్నయ్య? మీరు బోర్డు మీటింగ్కే టయానికి రాలేదు, అలాంటిది ఎండీ బాధ్యతలు అతనికి ఎలా ఇస్తారు అని నన్ను అందరూ క్వశ్చన్ చేస్తే అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? కనీసం మీరుండుంటే అందరి ముందు మీ పేరు అనౌన్స్ చేసి నేను తప్పుకునేవాడిని. మీరు లేరు కాబట్టి నేను ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేయాలన్నయ్య? అయినా నన్ను త్వరగా రమ్మని మీరెక్కడికి వెళ్ళారన్నయ్య? ఎంత లేటుగా వచ్చారు? మీటింగ్ కూడా అయిపోయింది మీరు వచ్చేటప్పటికి అని అంటాడు రిషి. నా దరిద్రం నెత్తి మీద తాండవం చేస్తుందిలే, అందుకే లేట్ అయింది నాకు అని అంటాడు శైలేంద్ర కోపంగా. సర్లే అన్నయ్య, ఇప్పుడు మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అందరూ నేనే రిషి అనుకుని ఎండీని నన్ను చేసేశారు. టైంకి మీరుంటే మీకు అప్పచెప్పేవాడిని, మీరు చెప్పిన ప్లాన్ని మీరే ఫ్లాప్ అయ్యేలా చేసేసారేంటన్నయ్య అని అంటాడు రిషి. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు రంగా. వచ్చిన అవకాశం పోయింది. ఇప్పుడు అందరూ నిన్ను ఎండీగా అనౌన్స్ చేసేసిన తర్వాత నన్ను ఎండీని చేయాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అని అంటాడు శైలేంద్ర. ఇంకా కొన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలా అన్నయ్య? ఈ రోజుతో నా భారం తిగిపోతుంది, నేను మా ఊరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను, మళ్ళీ ఉండాలి అంటారేంటన్నయ్య అని అంటాడు రిషి. తప్పదు రంగా, ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యి నా కోసం అని అంటాడు శైలేంద్ర. సరే అన్నయ్య, మీకోసం మాత్రమే వెయిట్ చేస్తాను అని అంటాడు రిషి. అన్నయ్య, మా బుజ్జిగాడు ఫోన్ చేసి చెప్పాడు, సరోజ నా కోసం హైదరాబాద్ వచ్చిందంట. తను నా కోసం ఎక్కడని వెతుకుతుందో ఏంటో పాపం, తన్ని వెతకడానికి వెళ్ళాలి అన్నయ్య అని అంటాడు రిషి. చెప్పడం మర్చిపోయాను రంగా, తను మార్నింగ్ మా ఇంటికి వచ్చింది. తనున్నాడు కదా ధనరాజ్తో వచ్చింది.
ఇక్కడ లేడు అని చెప్పాను, తను వెళ్ళిపోయింది. అదేంటన్నయ్య, అక్కడికి పంపించవచ్చు కదా సరోజిని అని అంటాడు రిషి. అక్కడికి వస్తే నువ్వు రిషివి కాదు రంగా అని ఆ వస్తారకి మా బాబాయ్కి తెలిసిపోతుంది, మొదటికే మోసం వస్తుంది, అందుకే అక్కడికి పంపించలేదు అని అంటాడు శైలేంద్ర. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్నయ్య అని అంటాడు రిషి. ధనరాజుకు ఫోన్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో తెలుస్తుంది, నువ్వు సరోజని వెళ్ళి కలువు అని అంటాడు శైలేంద్ర. సరే అన్నయ్య, ధనరాజ్ నెంబర్ ఇవ్వండి అని అంటాడు రిషి. శైలేంద్ర దగ్గర నుండి ధనరాజ్ నెంబర్ తీసుకుని ధనరాజ్తో మాట్లాడి సరోజతో కూడా మాట్లాడి ఇంటి అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మని చెప్తాడు రిషి. ఇంకా సరోజ ఇంటి అడ్రస్కి వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.